రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 2 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉనికి కోసమే వంశీచందర్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో గుర్తుంచుకోవాలంటున్న డీకే అరుణతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాబోయే పార్లమెంట్ సంబంధించి అన్ని పార్టీలు ఇప్పటికే ప్రధానంగా ఏదైతే ప్రచారంలో మునిగిపోయాయి అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా మూవ్ కావాలన్న దాంతోనైతే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మేడం, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మీకు కలిసి వచ్చే అంశాలేంటి? అంటే ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అది ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి మాట. తెలంగాణలో కూడా అదే విధంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా ఈసారి ఓటు పార్లమెంట్కి నరేంద్ర మోదీ గారికి వేస్తామనేటటువంటి మాట అసెంబ్లీ ఎన్నికలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ప్రజల్లోంచి వస్తూ ఉంది. తప్పకుండా పార్లమెంట్ ఓటు మోదీ గారికి అనేటటువంటి మాట చాలా స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నారు. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. పార్లమెంటు స్థానాలు ఎలాంటి అనుమానం లేదు. ఇదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎన్నికల ముందు ఏదో ఒక అంశంతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈసారి రాముని అంశం పెట్టుకొని ఎన్నికల్లో సెంటిమెంట్ తోటి, కానీ బీజేపీకి అసలు ఇక్కడ గెలిచే అదే లేదని నిన్న ఆరోపణ చేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఏమంటది, సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది. అన్ని మతాలను మేము గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ మాత్రం డిఫరెంట్ అంటే మతాలను వేరు చేస్తున్నటువంటి మాట మాట్లాడతారు. ఈరోజు వేరు చేసిన వాళ్ళు ఎవరు? రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టను బహిష్కరించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కాదా? వాళ్ళు ఎందుకు బహిష్కరించినారు అంటే హిందువుల యొక్క మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. అది భారతీయ జనతా పార్టీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి, సంక్షేమము లక్ష్యంగా, ఈ దేశాభివృద్ధి యొక్క లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. రాముని మందిర నిర్మాణం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, ఈరోజు ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. 500 సంవత్సరాల నుంచి మొత్తం భారతీయులందరూ ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అది. కోర్టు ద్వారా కోర్టు ద్వారానే నిర్ణయమైంది. భగవంతుడు శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో కోర్టులో కూడా తీర్పు వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారి యొక్క నేతృత్వంలోనే రామ మందిరానికి భూమి పూజ జరగడం, శ్రీరాముల వారు స్వయంగా కోరుకున్నారేమో ఇది. నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే జరగాలని వారు కోరుకున్నటువంటి అంశమేమో ఇది. కాబట్టి వారి చేతుల మీదుగానే పూజ జరిగింది, భూమి పూజ జరిగింది. ఈరోజు వారి చేతుల మీదుగానే ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం. సో ఈరోజు శ్రీరాముడు అయోధ్యలో జన్మించినటువంటి జన్మభూమి అయోధ్య. అక్కడ రామునికి గుడి లేకుండా టెంటులో ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. ఆ రామునికి గుడి కడితే కూడా వాళ్ళు సహించుకోలేకపోతే ఎట్లా? అంటే వారు చేయలేదు, ఒకరు చేస్తే సహించలేరు. ఇది వారి యొక్క నైజం ఇది. సో రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు మాత్రమే. రాముడంటే గౌరవం లేదు, రాముడంటే భక్తి లేదు. ఈరోజు రాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైనటువంటి దేవుడు, ఆదర్శ రాముడు. ఈరోజు వారిని అవమానించడమే కాకుండా వారిని రామభక్తులందరినీ కూడా అవమానిస్తూ ఉన్నారు. వాళ్ళు మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈరోజు రాముడి పేరెత్తేటటువంటి అర్హత లేదు. రాముడి దేవాలయ ప్రతిష్టను బహిష్కరించినటువంటి వాళ్లకు రాముడి గురించి మాట్లాడే అర్హతనే వాళ్ళు కోల్పోయింది. సో రాజకీయాల కోసం వాళ్ళకి కావాల్సింది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డ్రామాలు చేస్తా ఉంది తప్ప వేరే కాదు. ఏదైతే నిన్న వంశీచందర్ రెడ్డి మీ మీద ఆరోపణలు చేశారు, డీకే అరుణ గారు 15 కోట్లు డిమాండ్ చేశారు, అట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారు, దీని మీద మీరేమంటారు? నేను నిలబడతానే నేను కాంగ్రెస్ పార్టీ టికెట్టే అడగలేదు. వాళ్ళు ఈరోజు మహబూబ్ నగర్ లో ఆయన మహబూబ్నగర్ ప్రజలకి ఆయన అంటే ఎవరో తెలియదు. ఆయన అంటే ఎవరో తెలవడానికి డీకే అరుణ మీద ఏదో ఇట్లా ఆరోపణలు చేస్తే నేను హీరోని అయిపోతాను అనుకుంటున్నాడు.
ఆ భ్రమలో ఉన్నాడు ఆయన ఆ భ్రమలోనే ఉండనియండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇంతకుముందు చెప్తా ఉంది, చాలా మంది కల్వకుర్తి వాళ్ళు కలిసింది. అమ్మా మీరు మాట్లాడండి, సూట్ కేసులు తీసుకొని ఆయన టికెట్లు అమ్ముకుంటాడు, ఆయన మీ గురించి మాట్లాడడం ఏంది? కల్వకుర్తిలో వచ్చి అడిగితే ఆయన గురించి చెప్తారు. ఆయనకు అసలు మీతో పోలిక ఎక్కడా, మీ గురించి మాట్లాడేటట్టు అర్హత ఎక్కడా అని కల్వకుర్తి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కేవలం మైలేజ్ కోసమో టీవీలలో ప్రచారం కోసమో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం, ఆయన మాట్లాడుతున్న అరుపులు కేకలు చూస్తేనే అర్థమైపోతుంది. గొంతు దించుకుంటున్నాడు, మొహం దించుకుంటున్నాడు ఆయన చెప్తుంటే. అంటే మా ఆయనకు రాసిచ్చిన స్ట్రాటజిస్ట్ మంచి స్టోరీ రాసిచ్చిండు, నువ్వు ఎట్లా మాట్లాడితే ప్రజలు నమ్ముతారో చూడు, గిట్లా మాట్లాడు నమ్ముతారని. సో ఆయన ఎవరెవరైతే పేర్లు తీసుకున్నాడో అందరు ముందర అడిగిందని ఆ అందరిని తీసుకొని రమ్మని చెప్పిన ఏ గుడికాడికి వస్తాడు, ఆ అందరిని తీసుకొని రా గుడికాడికి, సిద్ధంగా ఉండండి, మీరు అందరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని ఇంకే సిద్ధమై అక్కడికి రండి, డీకే అరుణ అక్కడికి వస్తుంది, ప్రమాణం చేస్తుందని. సో ఈ అబద్ధాలు, ఇటువంటి చిల్లర మాటలు, చీప్ రాజకీయాలు చేయడం అనేది చీప్ వాళ్ళకే సాధ్యమవుతుంది. ఏదైతే వంశీ చంద్రెడ్డి చేసిన ఆరోపణలకు తాను కూడా సిద్ధమంటూ ఏ టెంపుల్కి వస్తారో చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చర్ల నుంచి.